హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏవండి, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ దగ్గర 10 నిమిషాలు మంచిగా నటిస్తే చాలు, మన అమ్మాయి శృతి జీవితంలో వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వకుండా చేయొచ్చు. ఇక రవిని అయితే శృతి దగ్గరే ఉంటాను, ఇల్లరిక పల్లుడుగా వచ్చేస్తాను అని 100% మాట్లాడతాడు. దయచేసి వాళ్ళ దగ్గర నేను చెప్పినట్టు నటించండి చాలు అని అనగానే, ఏమో శోభ, నువ్వు అనుకున్నది జరిగితే పర్వాలా, లేకపోతే చివరికి ప్లాన్ బెడ్సి కొడితే అని అనగానే, అవన్నీ నేను చూసుకుంటానండి, జస్ట్ వచ్చిన వాళ్ళతో కాసేపు మంచిగా నటించండి చాలు అని చెప్పేసి అనగానే, అదిగో మందకు మంద దిగబడ్డారు అని చెప్పేసి అనగానే, అబ్బా సైలెంట్గా ఉండండి అని చెప్పేసి, నమస్తే వదిన గారు, నమస్తే అని చెప్పేసేసి ఇక రాగానే ప్రేమతో ఒకరికొకరు నమస్కారం చెప్పుకుంటారు. అంతేకాదు, శృతి వాళ్ళ నాన్న అయితే ఇక ఎటువంటివి మనసులో పెట్టుకోనట్టుగా సత్యంకి నమస్కారం అని చెప్పేసి చెప్పడంతో, వాళ్ళ నాన్నకు రెస్పెక్ట్ ఇవ్వటంతో బాలు కూడా తిరిగి వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ఉంటాడు కదా. ఇదేంటి వదిన గారు, ఇక మీరందరూ వచ్చారు కానీ రోహిణి తరపున బంధువులు ఎవరూ రాలేదా అని అనగానే, ఎందుకు రారు, వస్తారు, ఫంక్షన్ టైం కల్లా వస్తారు, మేమంటే పక్క దగ్గరలోనే ఉన్నాం కాబట్టి అలా కారులో వచ్చేసాం, పాపం వాళ్ళు ఫ్లైట్లో రావాలి కదా, కొంచెం లేట్ అవుతుంది అంతే అని చెప్పేసి అనగానే, ఇదంతా చూసిన తర్వాత, ఏవండి ఒక్క నిమిషం ఇలా నాతో పాటు రండి అని చెప్పేసి ఇక వెంటనే బాలుని ఇక మన మీనా లోపలికైతే తీసుకొని వెళ్తుంది. ఏంటి మీనా, నువ్వు కొత్త శారీ కట్టుకున్నావు, దానికోసం నిన్ను ఇంట్లోనే పొగుడుదాం అనుకున్నాను, పక్కకు పిలిచి మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నేను చెప్పాలా అని అనగానే, అబ్బా అది కాదండి, నేను పిలిచింది వేరే దానికోసం అని అనగానే, ఏంటి మీనా చెప్పు అని అనగానే, చూడండి వాళ్ళు రావటంతోనే ఇక శృతి వాళ్ళ అమ్మ నాన్న మావయ్య గారికి ఎంతగానో రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళు ఎందుకనో మంచిగా నటిస్తున్నారు. ఈ ఫంక్షన్లో ఏదైనా చిన్న తేడా వచ్చింది అనుకోండి, చివరాఖరకు అదంతా కూడా మన తల మీదే వేస్తారు. కాబట్టి ఈ ఫంక్షన్ అంతా అయ్యేంత వరకు దయచేసి మీరు ఎటువంటి గొడవల్లోనూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి అని అనగానే, అంటే ఏంటి, మా అమ్మకు కనిపించినట్టే నీకు కూడా నేను తాగుబోతోళ్లాగా గొడవలు ఆడుకునేవాళ్లాగా కనిపిస్తున్నానా అని అనగానే, అయ్యో అది కాదండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఎందుకంటే శృతి వాళ్లకు రవి వాళ్లకు పెళ్ళైన తర్వాత ఇది ఒక మంచి ఫస్ట్ ఫంక్షన్, పెళ్ళి కూడా వాళ్ళదు అందరి మధ్యలోనూ జరగలేదు కదా. ఇప్పుడు వాళ్ళకు జరుగుతున్న ఫంక్షన్లో ఏదైనా గొడవలు జరిగినాయి అనుకోండి, పాపం మన రవి శృతి బాగా డల్ అయిపోతారు, అప్సెట్ అయిపోతారు. మొన్న పూలమాలలు కట్టినప్పుడు పాపం నిద్ర లేకుండా శృతి మనకు ఎంత సహాయం చేసింది, ఇక రవి అందరికీ ఎంత బాగా వండి పెట్టాడు, అంత మంచిగా మనల్ని హెల్ప్ చేసిన వాళ్లకు అలాంటి వాళ్లకు జరుగుతున్న ఫస్ట్ ఫంక్షన్లో మన మూలాన ఎవరికి కూడా బాధ గొడవ అనేది తెలియకూడదండి. అందుకోసమే నేను ఇంతలా మాట్లాడుతున్నాను, నాకు మీరు మాట ఇవ్వండి, ఇక ఈ ఫంక్షన్లో ఎటువంటి గొడవలు చెయ్యను అని చెప్పేసి, ఎవరు రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను అని మాట ఇవ్వండి అని అనగానే, చూడు మీనా, రవిగడంటే నాకు ఇష్టమే ఉంది, కానీ ఈ ఫంక్షన్లో నిన్ను మా నాన్నను నోటికి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉండమంటావా అని అనగానే, ఒక్క అరగంట అండి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాం, ప్లీజ్ అండి అని అనగానే, నీకు మాటిస్తున్నాను మీనా, కానీ ఏదైనా లిమిట్స్ వరకే, లిమిట్స్ దాటితే నా సంగతి నీకు కూడా తెలుసు కదా అని అనగానే, ఈ మాట అన్నారు చాలు, మా ఆయన బంగారం అని చెప్పేసి మీనా అయితే మురిసిపోతూ ఉంటుంది. సరేలే, ఈ పక్కకు వస్తే మళ్ళీ జనవాళ్ళను ఎవరిని పలకరించడం లేదు అని చెప్పేసి అదో నింద వేస్తారు, నేను బయటకు వెళ్తాను అని అనగానే, అలాగేనండి, అక్కడ కావలసినవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ, మీనా ఏంటే ఇంకా ఇలా చూస్తున్నావు, కార్లో శృతి కోసం తెచ్చినవన్నీ ఉన్నాయి కదా, లోపల పెట్టు అని చెప్పేసి అనగానే, అలాగే అత్తయ్య అని చెప్పేసి ఇక శృతి కోసం తీసుకొచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా స్టేజ్ మీదకైతే తీసుకుని వచ్చి మీనా పెడుతూ ఉంటుంది. మరోపక్క ఇక మీనాక్షితోటి, అవును వదినా, ఆవిడ రోహిణి గురించి అంత గట్టిగా అడిగింది, ఇంతకీ రోహిణి బంధువులు వస్తున్నారా రావటం లేదా అని అనగానే, అదే నాకు తల పట్టుకుంటుంది, అయినా ఈ రోహిణి ఎక్కడుంది అని చెప్పేసి, రోహిణి అసలు మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, తండ్రిగా మీ నాన్నకు నీ మీద కొంచెమైనా బాధ్యత ఉందా, కూతుర్ని కన్నాడు, పెళ్ళి జరిగిపోయింది, ఇప్పుడు తాలిబొట్టు ఫంక్షన్ జరుగుతుంది, అరే నా కూతురు జరుగుతున్న ఫస్ట్ ఫంక్షను నేను నా గౌరవంతో వెళ్ళాలి, ఇది నా బాధ్యత అని ఆయనకు అసలు నీ మీద ప్రేమ ఉందా లేదా, ఆయన వస్తున్నాడా రావటం లేదా అని చెప్పేసి అనగానే, అంటే ఆంటీ మా నాన్న ఫస్ట్ టైం నాతో మాట్లాడాడు,
తప్పకుండా వస్తానన్నాడు ఆంటీ. కాకపోతే ఒక్కొక్కసారి ఫ్లైట్స్ డిలే అవ్వచ్చు, ఒక 4-5 అవర్స్ లేట్ అవ్వచ్చు. అనుకున్న ఫంక్షన్కి మా డాడ్ వస్తాననే ముందు నుంచి ట్రై చేశారు, కానీ ఇప్పుడేమో డాడ్ ఫోన్ సిగ్నల్ కలవటం లేదు. కానీ ముహూర్తం టైంకైనా రావచ్చు అని అనగానే, అవును వదిన, నీకు తెలియదు, మనలాగా ఏమైనా సిటీ బస్లో వచ్చే ప్రయాణం అనుకుంటున్నావా ఏంటి? ఫ్లైట్లో రావాల్సింది, వాతావరణం కూడా సహకరించాలి అని అనగానే, సరే అయితే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి అనగానే, అలాగే ఆంటీ అని చెప్పేసి రోహిణి అయితే, అమ్మో మా అత్తయ్య నన్ను తల తినేస్తుంది, ఇప్పుడు మా నాన్న వాళ్ళు రాకపోతే ఇక ఇంట్లో మీనాకి ఇస్తున్న విలువ గౌరవం కూడా ఇక నుంచి నాకు ఇవ్వదు, ఆ ఇంట్లో నన్ను మరో పని మనిషిని చేసేస్తుందే మా అత్త అని చెప్పేసి ఇక రోహిణి ఒకటే భయపడిపోతూ ఉంటుంది. ఏమి, ఇప్పుడు నీకు కరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరూ కాదు, ఒక్క బాలు మాత్రమే. బాలు రెచ్చిపోతే ఈ ఫంక్షన్లో పెద్ద రచ్చ జరిగితే అప్పుడు మీ అత్తయ్య యొక్క టార్గెట్ అంతా కూడా బాలుని తిట్టడానికే సరిపోతుంది. అప్పుడు మీ నాన్న వచ్చినా రాకపోయినా, ఒకవేళ నువ్వేదైనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉంటుంది, నీ గురించి అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేరు అని అనగానే, మరి వాడెవన్నో త్వరగా రమ్మని చెప్పావా అని అనగానే, చెప్పానే, ఆడు బయలుదేరిపోయాడు, బాలుతో ఫుల్లుగా తాగించేస్తాడు. ఆ తర్వాత తాగిన దీంట్లో బాలు రెచ్చిపోయి పెద్ద గొడవ చేసేస్తాడు. ఫంక్షన్లో తాగినందుకు నలుగురిలోనూ కూడా పరువు పోతుంది. అవతల శృతి వాళ్ళకి కూడా పెద్ద రిచ్ కిడ్సే వస్తున్నారని తెలిసింది కదా, అందరిలోనూ పరువు పోయిందని మీ అత్తయ్య బాలుని మీనాని రాత్రంతా తిట్టుకుంటూ కూర్చుంటుంది. ఇక నువ్వేమో ఫ్లైట్ డిలే అయిపోయింది, డాడీ రాలేకపోయారు, ఎక్కడో స్టక్ అయిపోయారు అని చెప్పొచ్చు అని అనగానే, సూపరే, నువ్వు త్వరగా అతన్ని పిలిపించు అని అనగానే, ఇదిగో వచ్చేసాను ఫంక్షన్ హాల్ దగ్గరికని వాడే నాకు మెసేజ్ పెట్టాడు, వాడిని కలిసి మ్యాటర్ అంతా చెప్పి బాలుని పరిచయం చేస్తాను అని అనగానే, సరే వెళ్ళు, ఈ లోపల నేను శారీ కట్టుకుంటాను అని చెప్పేసి ఇక రోహిణి అయితే శారీ కట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే శోభ వచ్చేసి, బేబీ, అమ్మ శృతి, ఏంటమ్మా ఇంకా ఇలానే ఉన్నావు ఏంటి? నలుగురిలోనూ కూడా నా పరువు తీయాలి అనుకుంటున్నావా? త్వరగా నువ్వు శారీ మార్చుకో. మీ అత్తింటి దగ్గర నుంచి వచ్చినప్పుడు సిల్క్ చీర కట్టుకొని వచ్చావు, కానీ ఇప్పుడు ఈ శోభ నీకు చేయబోతుంది. నీ కన్న తల్లి చేసే ఫంక్షన్ ఎంత గ్రాండ్గా ఉంటుందో వచ్చిన వాళ్ళందరూ చెప్పుకోవాలి అంటే, ఇదిగో అమ్మా, ఈ నగలన్నీ పెట్టుకొని ఈ చీర కట్టుకొని నువ్వు రావాలి అని అనగానే, అలాగేనమ్మా, నీ ఆనందం నేనెందుకు కాదంటాను, సరే అయితే ఇప్పుడే రెడీ అయి వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి చక్కగా రెడీ అవుతుంది. అలా రెడీ అయి బయటికి రాగానే ఒక్కసారిగా మన ప్రభావతి కళ్ళు అయితే మిరమెట్లు కొలుపుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. శృతి ఒంటి మీద ఉన్న నగలను చూసి, ఇవన్నీ బంగారమే అని చెప్పేసి అనగానే, వదినా కాసేపు ఆ నోరు మూసుకో, లేకపోతే ఈగలు దోమలు నోట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని అనగానే, అమ్మో చూసావా మీనాక్షి, శృతి వాళ్ళ అమ్మవాళ్ళు ఎంత కోటీశ్వరులో, ఎన్ని నగలు పెట్టారో, ఎంత మంచి పట్టు చీర కట్టారో అని అనగానే, ఇది ఈ చీర మీదకి అంట వదినా, వాళ్ళ అమ్మ ఇందాక చెప్తుంటే విన్నాను, ఇందుట్లో అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగటానికి ఇంకో చీర, దానికి తగ్గట్టు నగలు ఉన్నాయంట. ఎంతైనా నిజంగానే నువ్వు అదృష్టవంతురాలివే వదినా, శృతి లాంటి బంగారపు కుందనపు బొమ్మ నీకు కోడలుగా వచ్చింది అని అనగానే, అవునవును, ఈ నగలన్నీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాం, ఇక ఈ నగలన్నీ కూడా మా ఇంటి బీరువాలోనే ఉంటాయి అని అనగానే, అవునవును, రేపొద్దున నుంచి మన బస్తీలో ఎవరికి పెళ్లి జరిగినా శృతి నగలు నువ్వు కూడా వేసుకొని హ్యాపీగా దజ్జాగా తిరగొచ్చు అని చెప్పేసి అనగానే ప్రభావతి సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అటు రోహిణి కూడా నడుచుకుంటూ వస్తుంది. జస్ట్ ఒక నార్మల్ శారీ కట్టుకొని, ఇటేమో మన శృతి చక్కగా నగలన్నీ పెట్టుకొని వస్తుంది. అయితే ఇద్దరికి కూడా తాళిబొట్టు ఫంక్షన్ని రెడీ చేయాలి అనుకుంటారు. తాళిబొట్టు ఫంక్షన్కి పంతులు గారు కూడా రానే వస్తారు. ఇక పూసలన్నీ గుచ్చాలి, పుట్టింటి వాళ్ళు రావాలి అని అనగానే ఇక శోభ అయితే పైకి వెళ్తుంది. మామ్, నువ్వు కన్నా నాకు మీనా చేస్తేనే ఇష్టం మామ్ అని అనగానే ఒక్కసారిగా ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయి నా బేబీ మైండ్ సెట్ కూడా మారిపోయినట్టు ఉంది. కానీ నేను కూడా నటించాలి, లేకపోతే నన్ను ఎవరు నమ్మరు. అమ్మ మీనా, రా అమ్మ, మా అమ్మాయి నీ మంచి మనసుతో గుచ్చాలి అని అంటుంది, రా అమ్మ రా అని చెప్పేసి అనగానే, ఏంటమ్మా రోహిణి, మీ నాన్న వాళ్ళు ఎవరూ రాలేదా అని అనగానే, ఫ్లైట్ డిలే అయిందంట ఆంటీ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇంకేం చేస్తాం, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పూసలు గుచ్చకుండా ఉంటామా ఏంటి, రోహిణి కూడా గుచ్చేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అవన్నీ గుచ్చేసేసి
పంతులు గారికి అయితే ఇస్తారు. ఇక పంతులు గారు వాటికి పూజ చేస్తూ అంతా జరుపుతూ ఉండగా మన బాలుకి ఇక రోహిణి ఫ్రెండ్ వచ్చేసేసి ఒక వ్యక్తిని అయితే అరేంజ్ చేస్తుంది కదా. ఇక ఆ వ్యక్తి బాసు ఇక్కడెక్కడో ఇక ఆల్కహాల్ కూడా దొరుకుతుందంట కదా, ఇంత పెద్ద ఫంక్షన్లో అది కూడా అరేంజ్ చేశారు, అది తాగకపోతే అస్సలు ఉండలేననుకో అని చెప్పేసి అనగానే అవునవును ఆ మూల ఉన్నట్టుంది, ఇందాకటి నుంచి అటే అందరూ అటు రావటం ఇటు రావటం జరుగుతుంది, వెళ్ళి నువ్వు కూడా తాగు అని అనగానే లేదు బాసు నాకు కంపెనీ ఉండాలి, కంపెనీ ఉంటేనే తాగాలి అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే సరే అయితే నేను రాలేను, ఎందుకంటే ఫంక్షన్ మా వాళ్ళదే, నేనే ఫంక్షన్లో తాగితే బాగుంటుంది కదా, అందులోనూ అసలే అందరూ నా మీద టార్గెట్ చేశారు, నేనైతే తాగను అని అనగానే బాసు ప్రపంచంలో ద్రోహంకి అన్యాయంకి ఏంటో తెలుసా అర్థం, ఒక తాగుబోతు దగ్గరికి వచ్చి మరో తాగుబోతు నేను తాగలేను అనటం, నువ్వు తాగాలి బ్రో అని చెప్పేసి అనగానే అబ్బా నాకు ఇసికించకు, నేను తాగనని చెప్పాను కదా, ఎందుకంటే నేను తాగనని చెప్పింది ఎవరెవరికో మాట ఇచ్చి కాదు, నా పెళ్ళానికి మాట ఇచ్చి అని చెప్పేసి అనగానే అమ్మో భార్యకు మాట ఇచ్చావా బ్రో, అలా అయితే తాగకపోవడమే మంచిదిలే అని చెప్పేసేసి ఇక వెంటనే నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది బ్రో, ఒక తాగుబోతు అంటే కుటుంబంలో ఎంతమందికి చులకనో నాకు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది అని అనగానే అదేంటది సడన్గా నన్ను అంత మాట అనేసావు, అయినా నిన్ను ఫుల్గా తాగుతానని నీకెవరైనా చెప్పారా అని అనగానే చెప్పడం గట్టే కదా బ్రో, నీ గురించి నాకు పూర్తిగా తెలిసింది, ఒక తాగుబోతుడి బాధ మరొకడికే తెలుస్తుంది బ్రో, అందుకనే చెప్తున్నాను, నిన్ను ఫుల్గా తాగించేసి ఈ ఫంక్షన్లో పెద్ద రచ్చ చేసి అందరూ కూడా నిన్నే టార్గెట్ చేసి నీ మూలైన ఫంక్షన్లో పరువులు పోయేటట్టుగా ఇక్కడ ఒకరు ప్లాన్ చేస్తున్నారు బ్రో అని అనగానే అవునా ఎవరు వాళ్ళు నాకు చూపించు అని అనగానే రా బ్రో చూపిస్తాను రా అని చెప్పేసి మొత్తం ఫంక్షన్ అంతా తిప్పుతూ ఇక్కడే ఎక్కడో ఉండాలి అని చెప్పేసి రోహిణి గురించి వెతుకుతూ ఉంటారు. రోహిణి ఏమో వెళ్ళి స్టేజ్ మీద ఉండటంతో ఇతనేమో మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఫంక్షన్ టయానికి శోభ వచ్చేసేసి కావాలని చెప్పేసి మన బాలు పక్కన అనరాని మాటలు అంటే ఇక వాళ్ళకి మీకు పెద్ద గొడవ అవుతుంది, ఇది నా ప్లాన్ అని చెప్పేసి తన ఫ్రెండ్స్ని అయితే పక్కకు పిలుస్తుంది కదా, ముందు వాడికి చిన్నగా గొడవ చేయడానికి స్టార్ట్ చేయండి, ఆ తర్వాత వాడొక తాగుబోతు అన్న మాటను వాడికి పదే గుర్తు చేయండి, అంతేకాదు ఇక వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు చెప్తున్నాను కదా, మీరు ఎలా వాడిని టార్గెట్ చేస్తారో నాకు తెలీదు, ఆ బాలుగాడి అన్న మాటలకు నా కూతురు పుట్టింట్లోనే ఉండిపోవాలి, ఇక రవి ఇల్లరిక పల్లుడుగా ఉండిపోవాలి, ఇది నా టార్గెట్, కాబట్టి వెళ్ళండి వాడిని రౌండ్ ఆఫ్ చేయండి అని చెప్పేసి అనగానే డోంట్ వర్రీ శోభ, నీ కూతురు నీ దగ్గర ఉండేటట్టు నీ ప్లాన్ అది సక్సెస్ చేసే బాధ్యత మాది సరేనా అని చెప్పేసేసి ఇక వెంటనే అతను బ్రో వాళ్ళు కనిపించడం లేదు బ్రో, కనిపిస్తే మాత్రం నేను తప్పకుండా వాళ్ళని చూపిస్తాను సరేనా అని అనగానే సరే అయితే ఈ ఫంక్షన్లో నా మీద ఇంత భారీ కుట్ర ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి బాలు మనసులో అనుకుంటూ ఇక మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న బాలు దగ్గరికి వచ్చేసేసి శోభ తరపున మనుషులందరూ కూడా వచ్చేసి ఆహా ఏం ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక్కరూ కరెక్ట్గా ఉండరు, అసలు నీకో విషయం తెలుసా, ఈ ప్రపంచంలో కన్న తల్లి ప్రేమ కంటే గొప్పది ఏమీ లేదు, ఇక ఒక వ్యక్తి తాగుబోతుడు అవుతాడో లేకపోతే గొడవలోడు అవుతాడో ఏ తల్లైనా సరే ఇక బిడ్డలకు సపోర్ట్ చేస్తుంది, కానీ ఇంట్లో అక్కడ ఉన్నాడే బాలు అనే అబ్బాయి, ఆ అబ్బాయికి తల్లి సపోర్టే లేదంట, తల్లే చిరాకిచ్చుకుంటుందంట, అంతెందుకు ఒక్క మాట చెప్పాలంటే ఆ ఇంట్లో వాడు భార్యతో కలిసి ఉండటం ఆ తల్లికే ఇష్టం లేదు, వాడి ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఆ తల్లి ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటుందంట, అంటే వాడు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఈ రకంగా బాలు గురించి ఇక సత్యం గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. బాలు వింటాడు, విని చేతిని ఒక్కసారిగా గుప్పెట మూసుకొని కోపాన్ని అదుముకొని అలానే ఉంటాడు తప్ప, ఎందుకంటే రవికి శృతికి బాధ పెట్టకూడదు, ఫంక్షన్లో గొడవ చేయకూడదు అని చెప్పేసి ఆ రకంగానే మొండిగా మన మీనాకి ఇచ్చిన మాట ప్రకారం మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. అయితే ఇక్కడ రవి వచ్చేసేసి ఫంక్షన్లో మన శృతికి తాళిబొట్టు వేస్తాడు,
మనోజ్ వచ్చేసేసి రోహిణి కూడా తాలిబొట్టు అయితే మెడలో వేసేస్తారు. అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అందరూ కూడా కలిసి భోజనం చేస్తారు. కానీ ఆ పైనుంచి శోభ తన ఫ్రెండ్స్కి సైగ చేస్తుంది. ఇంకా ఏంటి, ఇంకా వాళ్ళలో చలనం రాలేదేంటి, గొడవ అవటం లేదేంటి అని చెప్పేసి అనగానే, వెయిట్ చేయవే, రెచ్చగొడుతున్నాం అని చెప్పేసి స్టేజ్ కింద నుంచి ఇక సైగలు చేసుకుంటూ ఉంటారు. అలా అన్ని సైగలు చేసుకుంటూ చాలాసేపు బాలుని నోటికి ఇష్టం వచ్చినట్టు, కన్న తల్లి ప్రేమే లేదు, ఇక ఆ భార్య కూడా తట్టుకోలేకపోతుంది తాగుబోతు భర్తని అని చెప్పేసి ఇన్ని రకాలుగా మాట్లాడి బాలుకి కన్న తల్లి అసహించుకుంటుంది అన్న మాటలన్నీ కూడా విన్న తర్వాత కూడా మౌనంగా ఉండిపోతాడు కదా. అయితే ఇక వెంటనే, మామ్ డాడ్ మమ్మల్ని ఆశీర్వదించండి, అత్తయ్య మావయ్య మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి ఇక ముందు ప్రభావతి వాళ్ళ దగ్గర, సత్యం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అదే స్టేజ్ మీద రా రవి, అమ్మ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుందాం అని చెప్పేసి అనగానే వాళ్ళు కూడా ఆశీర్వాదం అయితే ఇస్తారు. అమ్మ శృతి, ఇక ఈ నల్లపూసల ఫంక్షన్ రోజు ఇవన్నీ మా ఇంటి తరపున నీకు ఇస్తున్న నగలు, పట్టు చీరలు ఇవన్నీ కూడా నీ దగ్గరే ఉండాలమ్మా, నా కూతురు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి అని చెప్పేసి అనగానే, వద్దు శృతి, ఆ నగలు, ఈ పట్టు చీరలు ఏమీ అక్కాల్సిన అవసరం లేదు, ఇవన్నీ నువ్వు తీసుకోవలసిన అవసరం లేదు అని అనగానే, అంటే రవి, అమ్మ ఫంక్షన్ రోజు ప్రేమగా ఇస్తుంది కదా, తీసుకోకపోతే మళ్ళీ అమ్మ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అనగానే, నేను వద్దని చెప్తున్నానా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా ఫంక్షన్లో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. రవి, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే, ఎందుకంటే బాలు అన్నయ్య అరిస్తే ఈ ఫంక్షన్లో గొడవ జరగాలి, బాలు అన్నయ్య గొడవ పడితే ఈ ఫంక్షన్లో టాప్ లెగిసిపోవాలి, అప్పుడు అందరి కళ్ళు చల్లబడేవి. కానీ బాలు అన్నయ్య ప్లేస్లో నేను అరుస్తున్నాను కదా, అందుకోసమే నువ్వు ఆశ్చర్యపోతున్నావు, మీ అమ్మ ఆశ్చర్యపోతుంది అని అనగానే, రవి మధ్యలో మా మామ్ని ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నావు నువ్వు, అసలు నీకేమైనా పిచ్చా, మా మామ్ నాకు నగలిస్తానంటుంది, నీకు వద్దు, ఇష్టం లేకపోతే సైలెంట్గా చెప్పు, దానికి ఈ ఫంక్షన్లో అరవలసిన అవసరం ఏముంది అని అనగానే, అవసరం ఏముందా, ఈ ఫంక్షన్ మీ అమ్మ చేసింది నీ మీద ప్రేమతో అని నువ్వు అనుకుంటున్నావా అని అనగానే, ఏ తల్లైనా ఆ పిల్లకు ఫంక్షన్ ప్రేమతోనే చేస్తుంది రవి, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అనగానే, మీ అమ్మ ఈ ఫంక్షన్ జరిపించడానికి గల కారణం ఏంటో తెలుసా, నువ్వు ఆ ఇంట్లోనే ఉండిపోవాలి అని, ఇక నేను ఇల్లరికపు అల్లుడుగా వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండాలని ఈరోజు మీ అమ్మ ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేసింది అని అనగానే, అలా అని నాకు మా అమ్మ చెప్పలేదే, ఈ నగలన్నీ నీతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళమ్మా అనింది, కానీ ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు ఉన్ను అబ్బాయి మా ఇంట్లోనే ఉండమని మా అమ్మ ఏమైనా నీకు చెప్పిందా, నాకు చెప్పిందా అని చెప్పేసి అనగానే, మీ అమ్మ చెప్పదు, కానీ మీ అమ్మ వెనకాతల ప్లాన్ అదే, ఏంటో తెలుసా, మా బాలు అన్నయ్యను ఎవరైనా మా నాన్నను కానీ మా వదినకు కానీ ఒక్క మాట అంటే కోపంతో రెచ్చిపోతాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, కాబట్టి ఇందాకటి నుంచి మా బాలు అన్నయ్యని అక్కడ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అయినప్పటికీ కూడా మా బాలు అన్నయ్య ఎందుకు అలా మౌనంగా ఉన్నాడో తెలుసా, నీ మీద నా మీద ఉన్న విలువ గౌరవంతో ఫంక్షన్లో గొడవ జరగకూడదు, ఆ ఫంక్షన్లో గొడవ జరిగితే నేను నువ్వు బాధపడకూడదు అని ఫస్ట్ టైం మా నాన్నను మాటలు అంటున్నా, ఇక మా వదినను మాటలు అంటున్నా, ఇక తల దించుకొని ఉన్న మా బాలుని జీవితంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, దీనంతటికీ కూడా కారణం మీ అమ్మే అని చెప్పేసి అనగానే, బేబీ అల్లుడు గారు మనసులో ఏదో పెట్టుకొని ఈ ఫంక్షన్లో మా పరువు మా ప్రతిష్టలను బజారుకు లాగాలి అనుకుంటున్నారు, అసలు అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు, బాలుని అడ్డు పెట్టుకొని మేమెందుకు ఇలా చేయాలనుకుంటాం అని చెప్పేసి అనగానే, అలా అయితే బాలు అలా సైలెంట్గా ఉండే రకం కానే కాదు కదా, ఇక బాలునే రెచ్చిపోతాడు కదా, అలాంటిది రవి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడంటే ఈ ఫంక్షన్లో అత్తవారి పరువును దెబ్బ కొట్టాలని ఇదంతా నువ్వు చేస్తున్నావు రవి, ఇది కరెక్ట్ కాదు రవి, నీ దగ్గర కెపాసిటీ లేదు, మా అమ్మాయికి అంత కాస్ట్లీ శారీసు అంత విలువైన నగలు నీకు ఇచ్చే ధైర్యం లేదు, నీ దగ్గర అంత కెపాసిటీ లేదు, అది అందరూ అనుకుంటారని చెప్పేసి ఈ రకంగా నువ్వు గొడవ దిగుతున్నావా, ఇది కరెక్ట్ కాదు అల్లుడు గారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనగానే, ఆపండి మీ నాటకాలు, మీ అతి తెలివి నా దగ్గర ప్రదర్శించద్దు, శృతి నువ్వు నమ్మవని నేను ఈ వీడియో కూడా తీశాను, నువ్వు సింగిల్గా ఫోటో స్టిల్స్ దిగుతున్నావు,
ఆ తర్వాత నేను కూడా కాస్ట్యూమ్స్ మార్చుకుందామని గదిలోకి వెళ్ళాను. గదిలోంచి వెళ్తున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు మీ అమ్మ తన పక్కన ఉన్న కిట్టి పార్టీ గ్యాంగ్ అందరితోనూ కూడా ఏం మాట్లాడిందో వినాలనుకుంటున్నావా, చూడాలనుకుంటున్నావా? అయితే నువ్వే చూడు అని చెప్పేసి రవి అయితే తాను తీసిన వీడియోని అయితే చూపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి. మమ్మీ, ఇప్పటిదాకా రవి మీద నాకు చాలా కోపం ఉంది. మా అమ్మ వాళ్ళ మీద లేనిపోని నిందలు వేస్తావా అని. కానీ నన్ను నీ దగ్గర ఉంచుకోవటం కోసం, రవిని ఇల్లరిక పల్లుడుగా ఉంచుకోవటం కోసం బాలుని ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపిస్తావా? మధ్యలో బాలుని అడ్డు పెట్టుకొని నన్ను నీ దగ్గర ఉంచుకోవాలనుకున్నావా? ఇది కరెక్ట్ కాదు మమ్మీ, ఇది కరెక్ట్ కాదు. బాలు మా మీద ప్రేమతో మౌనంగా ఉండిపోవటం ఇప్పుడు గొడవ జరగలేదు. అదే గొడవ జరిగితే బాలు మీద నిందను వేసేసేదానివి కదా. అప్పుడు అందరూ కూడా ఇంకా బాలుని చెడ్డవాడుగా అనుకునేవాళ్ళు. రవి, నువ్వు చెప్పిందే నిజం. మమ్మీ, నాకు ఈ చీరలు, ఈ నగలు ఏమీ అవసరం లేదు. నా భర్త నేను సంపాదించుకున్నప్పుడే నగలన్నీ కొనుక్కుంటాను. అయినా నాకు ఇప్పుడేమీ తక్కువ కాదు కదా. మామ్, ఇంకొకసారైనా సరే నేను నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలని కానీ, లేకపోతే రవి నీకు ఇల్లరిక పల్లుడుగా రావాలి అని కోరుకుంటే మాత్రం జీవితంలో నీ కోరిక నెరవేరదు. ఇదే నీకు చెప్తున్న ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మమ్మీ. నీకు ఎప్పుడైనా ఫంక్షన్కి లేకపోతే ఫెస్టివల్స్కి ఇంటికి రావాలి అని కోరుకో, జరుగుతుంది. ఇంకా నువ్వు అచ్చాసకపోతే నీ కూతురు నీ ఇంటికి రావటానికి కూడా ఆలోచిస్తుంది మామ్. అది ఒకటి గుర్తుపెట్టుకో అని అనగానే, బేబీ సారీ బేబీ, నేనేం చేసినా నీ సంతోషం కోసమే చేస్తాను. సారీ బేబీ, సారీ అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇక నలుగురిలోనూ అంత ఫంక్షన్లోనూ రవి అయితే అత్తారింటి పరువుని మొత్తాన్ని బయటకైతే ఇచ్చేశాడు. నలుగురిలోనూ కూడా బాలుని అవమానించాలి అనుకున్న శోభానే చివరాఖరికి నలుగురిలోనూ కూడా తలదించుకొని నవ్వుల పాలు అయితే అవుతుంది. ఇక ఫంక్షన్ నుంచి అందరూ తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇక లేటెస్ట్ ఎపిసోడ్ అయితే. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏవండి